నేను చెప్పిస్తుంది ఇప్పుడు మా భార్య చెప్పిస్తుంది మా వైపు. నేను మీకు చెప్పేది ఒకటే, ఇలా వేరే ఆశించి ఉద్దేశించి ఏం లేదు. గతంలో కూడా నేను ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఇదే స్కూల్లో పాత గోడలు ఉండే, పాత స్కూల్ ఉండే. స్కూల్ క్లాస్ చదువుకోక బయట కూర్చొని చదువుకునే వాళ్ళం. నేను కానీ మా అన్న కానీ నా పెద్దల ఫ్యామిలీ మొత్తం ఇదే స్కూల్ చదువుకున్నాను. ఇదే స్కూల్ ఈరోజు వచ్చినందుకు ఇక్కడికి ఇచ్చేసిన మన మెదర్ సార్ గారికి, నేను ఆహ్వానించిన మెదర్ సార్కి, అదేవిధంగా గౌరవ్ సార్ గారికి, సురేష్ గారికి, అదేవిధంగా సత్తుగుండ గారు హెచ్ఎం గారికి, జువేదియ గారికి, జువేదియ గారికి, శోభానంద గారికి, మైపాలి సార్ గారికి, నజరుని సార్ గారికి, కృష్ణ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, శ్రీనివాస్ చాను సార్ గారికి, భానుశ్రీ గారికి, సీత దత్త జనరల్ సార్ గారికి, దుర్గా సార్ గారికి, అందరికీ నా యొక్క ఉదయం ధన్యవాదాలు. ఎందుకంటే స్కూల్ చాలా బాగా అనిపించి తన సొంత ఇల్లులాగా, తన సొంత పిల్లలాగా ఏ ఆలోచన లేకుండా, స్కూల్లో ఏం లేకుండా, ఈ స్కూల్లో ఇంత డిస్టర్బ్ లేకుండా వీళ్ళందరూ కూడా తన పిల్లలని చదువు చెప్పి వీళ్ళందరూ క్రమశిక్షణ మేము ఇద్దరికి వాళ్ళ ఉదయం ధన్యవాదాలు. నేను కూడా మీలా చదువుకుని స్కూల్ చదువుకుంటే నాకు అనిపిస్తుండే ఈ స్కూల్ ఇట్లా అయిపోయింది, ఎవరు కట్టిస్తారా అనే ఆలోచన నాకు ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు నేను 7th నుంచి 6th నుంచి చదివిన ఈ స్కూల్ ఇట్లా కట్టించే ఎవరు కట్టడం ఎవరు చాలామంది అడిగింది. నేను మా ఫాదర్ సర్పంచ్ అయినప్పుడు, మా మదర్ సర్పంచ్ అయినప్పుడు అక్కడ స్కూల్ కడదామని పైసలు లేకుండే. సర్పంచ్ ఉన్న ప్రతిసారి 15,000 వస్తుంటే ఇక్కడికి వచ్చేసి ఈ స్కూల్ బిల్డింగ్ కట్టాలి, వాష్రూమ్ కట్టాలనే ఆలోచన నాలో కూడా వెతుకుతుంది. ఎప్పటికీ ఏదైనా కట్టాలంటే మనకి చేత ఏం లేకుండా సర్పంచ్ ఉన్నా కానీ ఒక మనత బాధ్యత కట్టలేకపోయినాం. తర్వాత ఆ భగవంతుడు అయితే నాకు జడ్పీటీసీ ఇచ్చిండు. జడ్పీటీసీ గెలవగానే నా మనసు ఎలాగైనా స్కూల్ కట్టాలి, నేను చదువుకున్న స్కూల్ కట్టాలి, ఈ స్కూల్కి రూపురేఖ మార్చాలనే విధంగా నా మనసులో ఎప్పటికీ వెళ్తున్నాయి. అప్పుడే టెండర్ పట్టిన స్కూల్ మంత్రి గారితో మాట్లాడి ఈ బిల్డింగ్ సాధించి జస్ట్ ఇది ఈ 4 రూమ్లు పడితే పైన లేకుండే, పైన 2 రూమ్ లేదు, ఒక రూమ్ లేకుండే. అయినా సరే అని చెప్పేసి నేను ఎక్స్ట్రా నా డబ్బులతో తర్వాత ఎప్పుడు నా డబ్బులు అని చెప్పి స్కూల్ బిల్డింగ్ కట్టేసి ఇక్కడ కూడా పక్క కూడా రూమ్ సాంక్షన్ షెడ్ వేసి నేనే, ఈ రూమ్ కట్టి నేనే, అంటే నేనే నా గవర్నమెంట్ నుంచి సాంక్షన్ చెప్పి స్కూల్ బాగుండాలని చెప్పి మొత్తం విస్మాన్ చేసి కనిపించి నా రూమ్ సాంక్షన్ ఆలోచన చాలా జరిగిన అది కాలేకపోతే అది కూడా చేస్తా. దయచేసి మీకు ఒకటి నేను చెప్తున్నా, ఈ చిన్న వయసులో ఈ ఆలోచన అనేది వేరే ఉంటుంది. మీరు ఒక్కరే ఇప్పుడు 10th క్లాస్, ఈ 10th క్లాస్ అనేది నా బయట పట్టాలనుకోలేదు. ఇలా పాస్ అయితే మీ ఫ్యూచర్ ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా లైఫ్ సాగుతుంటుంది. ఇంట్లో కూడా ఏమైనా డిస్టర్బ్ అయిపోయి కూడా అయితే మీరు ఇంటికాడ ఉండాలి, మీరు ఇంటికాడ ఉండాలి. మీరు ఆయన ఏం చేస్తారు బలకాడ కూడా మీ నాయన అంటాడు, నువ్వు ఇంటికాడ మీరు పెళ్లి చేస్తున్నామని నిన్న అంటాడు. ఆ విధంగా మీరు తెచ్చుకోకుండా మీరందరూ ఇచ్చాను. ఈ బ్యాచ్ ఈ గ్రూప్ కూడా చాలా బాగుంది, చాలామంది చెప్పారు. ఈ బ్యాచ్ కూడా చాలామంది చదువుతారు, చాలా మంచి ఉన్నారని చెప్పి మీ టీచర్స్ కానీ నేను చాలామంది తెలుసుకున్నా. నాకు ఆలోచన వచ్చింది, నా చేతికి ఏదైనా మీరు ఇవ్వాలి. లాస్ట్ వాళ్ళ బ్యాచ్ మీరు కనబడన్నా మీరు స్కూల్లో ఉంటారు, మీ టీచర్ గారు కనబడి ఎవరు బ్యాచ్ ఎక్కడ వెళ్ళిపోతారో ఇక్కడ ఇప్పుడు ఏమున్నా మీ స్నేహం మీ ఫ్రెండ్షిప్ అనేది ఇయర్ 2 days 3 days లాస్ట్ తర్వాత ఎక్కడెక్కడ ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటే తెలియదు. ఏ కాలేజీకి ఎవరు పోతుందో తెలియదు. ఎక్కడ కొంతమంది చైతన్య కాలేజ్ పోతే సంఘటన అవుతుంది, కొంతమంది హైదరాబాద్ ఎక్కడికి పోతున్నారు. నేను చెప్తున్నాను ఒకటి, మీకు సలహా ఇచ్చేది ఒకటి, దయచేసి మీ తల్లిదండ్రులు మీరు నమ్మకం పెట్టుకుంటారు. ఆడపిల్ల మీద కానీ మగపిల్ల మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మీరు నిరూపించండి. ఈ ఎగ్జామ్ అనేది జస్ట్ ఈ 1 week మొత్తం 15 రోజులు బయటికి వెళ్ళకుండా మార్నింగ్ 4 5 లేచి ఒక 7 దాకా చదువుకొని, ఈవినింగ్ కూడా చాలా 11 దాకా చదువుకొని మళ్ళీ వండుకొని జస్ట్ వారం ఒక సిస్టమేటిక్ ఏదైతే సబ్జెక్టు సిస్టమేటిక్ చదవండి. దాన్ని రాకుండా మళ్ళీ రిపీట్ చదువుకొని 100% పాస్ అవుతారు. మీ అందరూ మీ దాంట్లోకి అయితే నేను నిజంగా చెప్తున్నాను, మీ అందరూ మీ ముందు చెప్తున్నా. ఇలాగే మండల్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి మండల్ ప్రెసిడెంట్ కూడా ఎవరు వస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఖచ్చితంగా చెప్తాను. గతంలో కూడా మండల పేరు మన ఊరికి వచ్చి చాలా మంది 10 times వస్తాయి మండల మండల ఇద్దరు వచ్చి ఒకరు ఇద్దరు టెంపేటెడ్ ఎవరు మండల మన స్కూల్ నుంచి మన టెంపేటెడ్ ఇస్తారు. మండల కాకుండా దయచేసి ఖచ్చితంగా ఆడపిల్లలకు బాయ్స్ పోటీగా వాళ్ళేది మీరు చదవలేమని మీరు అనుకోవాలి, మీరు చదవలేమని వాళ్ళు ఈ విధంగా చదువు ఖచ్చితంగా మీరు స్కూల్ పేరు రావాలి, ఈ గ్రామానికి పేరు రావాలి. ఇక్కడ పోయిన మండలం పోయిన సంగారెడ్డి స్మారకపేట గ్రామంలో వాళ్ళని జెడ్పీహెచ్ఎస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన అమ్మాయి అని చెప్పి అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చిన విధంగా నేను గర్వపడాలి. మేము ఎందుకంటే మా ఊరికి అబ్బాయి వచ్చిందని చెప్పేసి నేనే నా చేతుల మీదుగా వాళ్ళకి చాలా తప్పి 100% 10,000 రూపాయలు అందరిస్తానని చెప్పి మనసు కోరుకుంటూ దయచేసి ఈ విధంగా
వేరే ఏమీ అనుకోకుండా నేను ప్యాడ్ ఇస్తా. ఈ ప్యాడ్ని ఎగ్జామ్ మంచి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకొని మీరు ఎగ్జామ్ మంచి రాస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చి మీ పెద్దలందరికీ స్కూలు మన ఉపాధ్యాయులందరికీ కూడా నా ఉద్యోగ ధన్యవాదాలు చెప్పుకుంటూ